అవ్వ ఈ తాపకు నేను పోటీ చేద్దాం అనుకుంటే ఇక మాకేడ వచ్చేటట్టుంది భయ్యా. అప్పుడు జనరల్ వచ్చి ఓడిపోయినా గజాలితోటి ఇప్పుడు అలక గెలుద్దాం అనుకుంటే దగ్గరికే ఓకుంట అవుతుంది. చా మామ ఇక నువ్వు పక్క సర్పంచ్ అవుతావు తీయే, మన ఊరు ఎట్లయినా బీసీకే వస్తుంది గాని. కాకా గా పాటేలేందే పొద్దటి సంది మనోళ్ళతో తిరుగుతాండు, ఆయనకు రాదని ఫిక్స్ అయిందా ఎట్లా అని ఊరి రచ్చబండల కాడ ఇయాల్టి ముచ్చట్లు. ఎందుకో మీకు కూడా మతల వందే ఉంటా తీయుర్రీ. ఏ ఎక్కడిది 33 జిల్లాలలో సంబురాలు పోన్రే. బీసీలకు 42% రిజర్వేషన్ లోకి అయితే గీంతుండదా మళ్ళా 12,769 సర్పంచులు, 5,817 ఎంపీటీసీలు, 540 ఎంపీపీలు, 583 జెడ్పీటీసీలు, 32 జెడ్పీ చైర్మన్ పదవులుంటే అన్నిట్లో 142 బీసీలకే వస్తాయి. మళ్ళా బలైన వర్గాల ప్రాతినిధ్యం 42% ఎన్నికలు జరుగుతూ చట్టపరంగా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అమలైతూ వాళ్ళ ప్రాతినిధ్యం పెంచినట్లయితే భవిష్యత్తులో చట్టసభలకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయి ఢిల్లీకి పంపితే రాష్ట్రపతి కాడ పెండింగ్ లో ఉంది. అది ఎప్పుడు ఓకే అవుతుందో తెలియదు కాబట్టి పంచాయతీరాజ్ చట్టం మారుస్తానికి ఆర్డినెన్స్ తెచ్చి అనుకున్న పని మొదలు పెట్టాలి, బీసీలకు న్యాయం చేయాలని డిసైడ్ చేసింది కేబినెట్. ఆర్డినెన్స్ అంటే టెంపరవరీ చట్టము, అటు ఇంకా అసెంబ్లీలో పాస్ చేసుకుంటే అయిపోతుంది. సర్పంచ్ ఎంపీటీసీల రిజర్వేషన్లు మండలం యూనిట్, ఎంపీపీ జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్, జెడ్పీ చైర్మన్లకు స్టేట్ యూనిట్ లెక్క అమలు చేస్తారట. అసెంబ్లీలో పాస్ చేస్తారా, చేసినాం. బిల్లు లాగా పెడతారా, పెట్టినాం. షెడ్యూల్ పంపిస్తారా, పంపించినాం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా? చెప్పున సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని కొందరు హైకోర్టుకు పోతే సర్కార్కు 3 నెలల టైం ఇచ్చి 15 రోజులు దాటింది. అందుకే కేబినెట్ మీటింగ్ పెట్టుకుని లోకల్ బాడీ సెలక్షన్లకు తొవ్వ సాఫ్ చేసిరు అన్నట్టు. గమ్మత్ ఏంటంటే మున్పు బీసీల రిజర్వేషన్లు 34% ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 23% తగ్గిస్తే ఈ సర్కార్ ఏకదమ్న 42% పెంచుతుంటే ఇగో ఉల్టా గిట్లన పట్టారే. ఆస్పాష్గా చేసేసి ప్రజలను మభ్యపెట్టేసి రేపు ఏమైనా రాకూడని అవాంతరాలు వస్తే మేము చేసేది చేసినా మేమేం చేయాలో అవాంతరాలు వచ్చినాయని చెప్పని చేతులు దులుపుకపోయేటువంటి ఒక వ్యవహారం. ఏ ముచ్చట ఎట్లున్నా లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు ఏం తక్కువ సగం పదవులు రాబోతున్నాయి. ఏ ఊళ్ళో ఏ రిజర్వేషన్ అనేది డిసైడ్ చేయగానే ఎలక్షన్ల గంట మోగుతూనే ఉంటది. అయితే ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు పెట్టి అటెంక సర్పంచ్ ఓట్లకు పోయే ఛాన్స్ ఉందట. మరి ఎవరెవరు ఏ పదవిలో నిలబడాలనుకుంటున్నారో తయారు ఉండుండ్రిగా.